అభివృద్ధిని పక్కన పెట్టి కులాలు మతాల పేరుతో రాజకీయాలు చేస్తానంటే సహించేది లేదని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ తన స్థాయికి మించి సీఎంపై కామెంట్స్ చేస్తున్నారని విమర్శించారు. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు కోసం ఇదివరకే మంత్రి ఉత్తమ్తో కలిసి మాట్లాడినట్లు చెప్పారు. కేవలం అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నానని మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని చెప్పారు ఎమ్మెల్యే సంజయ్. ఏది పడితే అది మాట్లాడచ్చు, దానికి ఏమైనా ట్యాక్స్ ఉందా ఏమైనా ఉందా, మన ఇష్టం, నోరు వచ్చింది కదా మాట్లాడచ్చు. చాలాసార్లు చాలా మాట్లాడినారు, మాట్లాడిన ప్రతిదానికి జవాబు ఇవ్వాలంటే నేను ఇవ్వచ్చు. నా పక్కన కూడా మా మహిళా సోదరిమణులు ఉన్నారు, యువత ఉన్నది, వారన్నట్టు వారు సామాజిక వర్గాల వారు ఉన్నారు. కులాలు మతాల పేరు మీద ఈ దేశాన్ని నడుపుతామంటే నడవది. కులాల మతాల పేరు మీద నడిపే ఆలోచన. అందుకే ఇవాళ రూపాయి విలువ ఎక్కడ పడిపోయిందో ఆలోచన చేయండి. మీరందరూ నా కింద 7 పనిచేస్తారు, కింద కాదు. మీరు పార్లమెంట్ సభ్యులు, మేము శాసనసభ్యులం, మీతో కలిసి పనిచేస్తాం. నా కింద అన్నారు, ఓకే, మీరు పెద్ద, మీరు ఏదైనా మాట్లాడతారు, మీరు ఆవేశపరిలో లేకపోతే మీరు ఏదన్నా నడుతుంది అనుకుంటారో అది వారి ఇష్టం. వారి విజ్ఞత వదిలేస్తున్నా, వారు కించపరిచే విధంగా మాట్లాడిన విజ్ఞత వదిలేస్తాం, ఏకవచనంతో మాట్లాడిన విజ్ఞత వదిలేస్తాం. మీ ముఖ్యమంత్రికి చదువు రాదు, నాకు చదువు బాగా మాట్లాడారు, వారి విజ్ఞత వదిలేస్తాం. అంతేగాని నా ముఖ్యమంత్రి అన్నాడని ఈ ప్రధానమంత్రికి చదువు వస్తుందా, ఛాయా ముక్కున్నాడని నేను అన్నా. రోడ్ల మంత్రిని కలిసాం. నేను మరి గౌరవ ఎంపీ గారికి రాతపూర్వకంగా వినియోగించుకున్నాను. అనంతరం కాడ బ్రిడ్జు జాతీయ రహదారి ఇబ్బంది అవుతుంది, బ్రిడ్జ్ మంజూరు చేయమని అడిగిన. గౌరవ ఎంపీ గారు కూడా లెటర్ పెట్టారు, అధికారులు తిరస్కరించారు. బైపాస్ రోడ్ అవుతుంది అయినాక, అది బైపాస్ రోడ్ ఎన్నడు కావాలి మనకు తెలియదా? జాతీయ రహదారి కరీంనగర్దే దిక్కు దివాణం లేదు, కరీంనగర్దే దిక్కు దివాణం లేదు. మరి తాటిపల్లికెళ్ళి రాజారం కనుక మన జగిత్యాలనే, ఇప్పుడైతే నూకపల్లి దానికి కలిపేసినాం. మరి ఆలోచన చేయాలి. మరి ఎందుకైతే లేదు? మీ అసమర్థత అందామా, లేకపోతే మీరు పని చేస్తలేరా నాన్న? నేనంటే మరి మీరు నొచ్చుకుంటారు. నాకేమో అట్లా కించపరిచే విధంగా మాట్లాడడం అలవాటు లేదు. అందుకని నేను ఎన్నడూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఏమి ఎంపీ గారికి అయితేనే లేదు, పని కాదు అని అన్నా. ఎప్పుడైనా పని చేసినప్పుడు అవుతుంటాయి. ఇక్కడ చలిగల్ దగ్గర కేంద్రీయ విద్యాలయం గురించి ఇంత మాట్లాడింది కదా, చలిగల్ ఊరు దాటాలంటే దాటని పరిస్థితి వర్షాకాలంలో. ఇవాళ జాతీయ రహదారి అండి, మన జగిత్యాల నిర్మల్ జాతీయ రహదారి కింద చలిగల్ వస్తుంది. బ్రిడ్జ్ పరిస్థితి ఏముంది? వర్షాకాలం దాటనిచ్చిందా ఎన్నిసార్లు? ఎందుకు చేయలే? అంటే నేను ఇట్లనే మీరు పని చేస్తలేరు, మీకు మీ మంత్రి నాడు ఇట్లా మాట్లాడాలనా? అది సబబైనా? మీరు ఒక ప్రజాప్రతినిధి, అంటే ఉన్న నిధులను కొంత చేసుకుంటాం. చాలా సంతోషం, కేంద్రీయ విద్యాలయం ఇచ్చింది. కొన్ని రకాలుగా ఆగిపోతున్నాయి. ఇక్కడ నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, లేట్ అవుతుంది. నేను కూడా బాధపడుతున్నా. అందుకే అధికారులకు చేసినాం, గౌరవ మంత్రి గారిని కలిసినాం, జిల్లా మంత్రి గారిని కలిసినాం. ఒక 4 సార్లు మాట్లాడిన మంత్రి గారు కూడా